ఓం శాంతి. ఈరోజు ఫిబ్రవరి 11వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశం. మధురమైన పిల్లలు, మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. మీ వద్ద జ్ఞానరత్నాలు ఉన్నాయి. మీరు ఈ జ్ఞానరత్నాల వ్యాపారమే చేయాలి. ఇక్కడ మీరు జ్ఞానం నేర్చుకుంటున్నారు, భక్తి కాదు అంటున్నారు బాబా. ప్రశ్న: డ్రామాలో నిశ్చయింపబడిన ఏ అద్భుతాన్ని చూసి అది భగవంతుడి లీల అని భావించి వారిని పొగుడుతారు? సమాధానం: ఎవరు ఎవరిలో భావనను ఉంచుతారో వారికి వారి సాక్షాత్కారం అవుతుంది. కనుక భగవంతుడే నాకు సాక్షాత్కారం చేయించారని భావిస్తారు. కానీ ఇదంతా డ్రామా అనుసారంగా జరుగుతుంది. ఒకవైపు భగవంతుడిని మహిమ చేస్తారు, మరోవైపు వారిని సర్వవ్యాపి అని గ్లాని కూడా చేస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: గుప్తమైన నశాలో ఉండి సేవ చేయాలి. మనసు తినే పని ఏది చేయరాదు. ఎంత సమయం స్మృతిలో ఉంటున్నామని స్వయాన్ని చెక్ చేసుకోవాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: బాగా చదువుకొని ఉన్నత పదవిని పొందాలనే చింత మీలో సదా ఉండాలి. వికర్మలు చేసి అసత్యము చెప్పి మిమ్మల్ని మీరు నష్టపరుచుకోరాదు అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: మన్మనాభవ మహామంత్రము ద్వారా అన్ని దుఃఖాల నుండి దూరంగా ఉండేవారు సదా సుఖ స్వరూప భవ. వరదానం యొక్క వివరణ: ఎప్పుడు ఏ విధమైన దుఃఖం వచ్చినా మంత్రం తీసుకోండి, దానితో దుఃఖం పారిపోతుంది. స్వప్నంలో కూడా కొద్దిగా దుఃఖం అనుభవం అవ్వరాదు. శరీరం జబ్బు పడినా, ధనం హెచ్చు తగ్గులైనా, ఏది ఏమైనా లోపల దుఃఖం యొక్క అల రాకూడదు. ఉదాహరణకి సాగరంలో అలలు వస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ ఎవరికైతే ఆ అలలలో తేలియాడటం వస్తుందో వారు అందులో సుఖాన్ని అనుభవం చేస్తారు. ఒక ఆట ఆడుతున్నట్లు జంప్ చేసి అలని దాటుకుంటారు. మీరు సాగరుడి పిల్లలు, సుఖ స్వరూపులు. మీకు దుఃఖం యొక్క అల కూడా రాకూడదు అంటున్నారు బాబా. స్లోగన్: ప్రతి సంకల్పంలో దృఢత అనేటటువంటి విశేషతను ప్రాక్టికల్లోకి తీసుకువస్తే ప్రత్యక్షత జరిగిపోతుంది. మంచిది. ఓం శాంతి.